సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు సమ్మె విరమించేది లేదని పారిశుధ్య కార్మికులు తేల్చి చెప్పారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ నెల్లూరు ఇరకలల పరమేశ్వరి ఆలయంలో కార్మికులు పోర్లు దండాలు పెట్టి నిరసన తెలిపారు. డిమాండ్లు పరిష్కరించేలా సీఎం మనస్సు మార్చాలని దేవుడిని వేడుకున్నారు. ఉద్యోగాలు పర్మనెంట్, కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగన్ ఎలక్షన్లోకి వచ్చే ముందు ఈ మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేస్తాను, చంద్రబాబు నీకు చేత కాకపోతే నువ్వు పక్కకు పో, నేను వచ్చిన మరుక్షణం ఈ మున్సిపల్ కార్మికులు రాష్ట్రంలో ఉండే వాళ్ళందరికీ నేను పర్మనెంట్ చేస్తాను, సమాన పనికి సమాన వేతనం ఇస్తానన్నాడు. ఈ రోజుకి 4.5 సంవత్సరం పూర్తయిపోతుంది, ఎలక్షన్లు అయిపోతుంది. జగనన్న అయ్యా ఇరకాలమ్మ గుడికి తల్లి తల్లి మా జగనన్న మనసు మార్చు, మా జగనన్న మనసు మార్చని ఈ రోజు ఈ నెల్లూరు జిల్లాలో మున్సిపల్ కార్మికులు అందరమే ఇరగాలమ్మ గుడికి వచ్చాము. మా గ్రామ దేవతలు మొక్కుకుంటున్నాము. జగనన్న మనసు మార్చి ఆయన ఉన్న అన్న మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయమ్మా తల్లి, మహా తల్లి. ఆయనకి మనసు మార్చు, ఆయన చెప్పిందేను సమాన పనికి సమాన వేతనం ఇస్తాను, పర్మనెంట్ చేస్తాను మున్సిపల్ కార్మికులు అందరూ నా ఎక్క చెల్లెలు అన్నాడు. అయ్యా జగనన్న నీ ఎక్క చెల్లెలు అందరూ ఈరోజు ఈదుల్లో ఉండరయ్యా, ఈదుల్లో రోడ్లలో ఏడబడితే ఆడ మేమే ఉన్నావునా, మమ్మల్ని కాపాడి మున్సిపల్ కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పర్మనెంట్ చేయాలని గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి గత 4.5 సంవత్సరాల నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విసికి వేశారు. ఈ రోజు విధిలేని పరిస్థితుల్లో మున్సిపల్ కార్మికులందరూ కూడా ఈ రోజు వీధుల్లోకి వచ్చి వీధి పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో దాదాపు 11 రోజులు అవుతా ఉంది. 11 రోజులు అవుతున్నా సరే రాష్ట్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా చర్చలు జరిపి ఏదో మేము చర్చలు జరిపాము అని ప్రజల్ని మేము చర్చలు జరిపి జీతాలు పెంచుతాము లేకపోతే ఇతర సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పకుండా మేము మాట్లాడాము. మేము జగనన్నతో మళ్ళీ మాట్లాడతాము, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తారని చెప్పేసి ఇట్లా మోసం చేస్తా ఉంది. మేము కడుపు మంది మేము ఈ రకంగా ఈ ఆందోళనకు దిగామే తప్ప మేము కరోనా టైంలో ప్రజలు కాపాడిన వాళ్ళం, మా ప్రాణాలను సైతం పణంగా పెట్టి కాపాడిన వాళ్ళం. కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కవింపు చర్యలకు పాల్పడకుండా ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు సమ్మెని విరమించేది లేదని పారిశుధ్య కార్మికులు తేల్చి చెప్పారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ నెల్లూరు ఇరుకలల పరమేశ్వరి ఆలయంలో కార్మికులు పోర్లు దండాలు పెట్టి నిరసన తెలిపారు. డిమాండ్లు పరిష్కరించేలా సీఎం మనసు మార్చాలని దేవుడిని వేడుకున్నారు. ఉద్యోగాలు పర్మనెంట్, కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి చరిత్ ఫోన్ ఇన్లో అందిస్తారు. చరిత్ చెప్పండి. థ్యాంక్ యూ సంజన. ఏదైతే మున్సిపల్ కార్మికులు 11 రోజులుగా నిరసన దీక్ష చేపడుతున్నారు. పూర్తిగా కూడా తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, అలాగే ఏదైతే ముఖ్యమంత్రిగా నాటి ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని, సమాన పనికి సమాన వేతనంతో పాటు తమను పర్మనెంట్ చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలాగే దీనిపై అయితే ప్రభుత్వం చర్చలు జరుపుతున్నప్పటికీ పూర్తిగా కూడా ఈ చర్చల్లో సారవంతం లేదని, తమకు న్యాయం జరగడం లేదని, చర్చలు విఫలమవుతున్న పరిస్థితి తప్పించి ఎక్కడ సఫలమవుతున్న పరిస్థితి లేదని, తమని అంటే ఏదైతే కార్మికులు ఉద్యమం చేస్తున్నారో కార్మికులు కన్విన్స్ చేస్తున్నారో తప్పించి వారి న్యాయమైన డిమాండ్లు ఒక్కటి కూడా పరిష్కరించేటటువంటి పరిస్థితి దిశగా ప్రభుత్వం అడుగులు వేయలేదని చెప్పి కూడా ఈ రోజు మున్సిపల్ కార్మికులు తెలియజేస్తున్న పరిస్థితి. దీనిపై అయితే 11 రోజులుగా నిరసన దీక్ష చేపడుతున్నారు.
చేపడుతున్నటువంటి ఈ మున్సిపల్ కార్మికులు ఈ రోజు వినూత్న నిరసన చేపట్టారు. నెల్లూరులోని ఇరుకాళ్ళ పరమేశ్వరమ్మ టెంపుల్లో పొర్లు దండాలు పెట్టారు. మొత్తం కూడా పొర్లు దండాలు పెడుతూ అమ్మ తల్లి మాకు జగన్మోహన్ రెడ్డి మనసును మార్చాలి, మాకు న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలని కూడా వాళ్ళు ఇరుకాళ్ళ పరమేశ్వరుని కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా కూడా ఈ రోజు మరో రకంగా మనం ఆలోచన చేస్తే 11 రోజులుగా కూడా నెల్లూరు కార్పొరేషన్ కానీ ఇలా నెల్లూరు, కావలి, గూడూరు, అలాగే ఏదైతే సుల్లూరుపేట ఇలా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ కార్మికులందరూ కూడా నిరసన దీక్ష చేపట్టడంతో ఎక్కడ చెత్త అక్కడ పేరుపోయింది. పారిశుద్ధ్యం కూడా పడకేసినటువంటి పరిస్థితి. అంటే దుర్గంధమైనటువంటి వాసన ఏ రోడ్లో పట్టినా కూడా, ఏ ప్రాంతంలో పట్టినా కూడా పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోయినటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వం ఇప్పటికైనా సరే దీనిపై అయితే సరైనటువంటి ఆలోచన చేసి దీనిపై సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని కూడా ఈ రోజు మున్సిపల్ కార్మికుల తరపు నుంచి కాకుండా ప్రజలు కూడా కోరుకున్నటువంటి పరిస్థితి. అంటే ఏదైతే ప్రైవేటు వ్యక్తుల చేత చాలా ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు చేసినటువంటి ప్రయత్నాలు కొంత ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణానికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇక్కడ 2 అంశాలు మనం గమనించాలి. అంటే 4.5 సంవత్సరంగా మేము ఎన్నోసార్లు ప్రభుత్వానికి వినతులు సమర్పించాము, కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాని పక్షంలో మేము నిరసన దీక్షకు తెలియమని ఈ రోజు మున్సిపల్ కార్మికులు తెలియజేస్తున్నారు. కానీ పారిశుద్ధ్యం విషయంలో అయితే మాత్రం నగరాలు ఈ రోజు నెల్లూరు నగరంతో పాటు అనేక మున్సిపాలిటీలు కూడా ఈ రోజు దుర్గంధమైనటువంటి వాసనతో అల్లాడుతున్నటువంటి పరిస్థితి. ప్రైవేటు వ్యక్తులతో ఈ రోజు 400 రూపాయలు అంటే ఒక కూలీకి 400 రూపాయలు చొప్పున ఈ రోజు కేటాయిస్తున్నారు. కానీ మాకు కేటాయించమంటే మాత్రం ప్రభుత్వం నిధులు లేవని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి ఈ రోజు మున్సిపల్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం వసతులు కలిపిమన్న కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎన్నో విధాలుగా అంటే ఈ రోజు మేము క్వారంటైన్ వార్డుల్లో పనిచేసాము. క్వారంటైన్ అలాగే కరోనా పేషెంట్ల దగ్గర కూడా మేము సేవ చేసాము. ఆ రోజు ఎంతో మంది మృత్యువాత పడ్డాము. కానీ మా పైన కరుణ చూపాల్సినటువంటి ప్రభుత్వం ఎక్కడా కూడా ఆ దిశగా అడుగులు వేయడం లేదు. అంటే 400 రూపాయల నుంచి ఎక్కువ వెచ్చించి వాళ్ళు అంటే కనీసం మాస్కులు కూడా మాకు ఇవ్వనటువంటి పరిస్థితి. మేము సొంతంగా మాస్కులు కూడా కొనుక్కొని మేము ఆ రోజు సేవ చేశాము. కానీ ప్రభుత్వానికి ఆ కరుణ కూడా మా మీద లేదు. అంటే నాటి ప్రతిపక్ష నేతగా నేటి ముఖ్యమంత్రిగా 4.5 సంవత్సరం పూర్తవుతున్నా మా న్యాయమైన డిమాండ్లు ఏవైతున్నాయో సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు మమ్మల్ని పర్మనెంట్ చేయమని చెప్పి ఈ రోజు మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ చరిత్. థ్యాంక్ యూ.